పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు విపాది శ్రీనివాస్. ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్లే బీఆర్ఎస్ పరువు కాపాడారని తెలిపారు. కేసీఆర్ ఓట్ల కోసం ఆంధ్ర వాళ్లను వాడుకున్నారని ఆరోపించారు అద్దంకి దయాకర్. హరీష్ రావు సీజనల్ రాజకీయ నేత అని విమర్శించారు దానం నాగేందర్. మహిళలకు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తనకు బాధ్యతలు ఇవ్వడంపై ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ పరంగా వాళ్ళ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఆ తీసుకురావడంలో కార్యకర్తలు ముఖ్య భూమిక నిర్వహించినారు. వారి కష్టమే మాకు ఇవాళ ఫలితం. వచ్చే రోజుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తూ అటు ప్రభుత్వంతో ఇటు పార్టీ కార్యకర్తలు మధ్యనగా వారధిగా ఉంటూ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఖర్గే గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఈ దేశంలో శరద్ పవార్, ఖర్గే గారు దాదాపు 55 నుంచి 60 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో అధికారులు ఉన్న వ్యక్తులు. అలాంటి మహానుభావుడు ఇవాళ ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు కూడా ఒకటే సూచన చేశారు, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఇటు అధికార యంత్రాంగంతో అటు పార్టీ కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ సీనియర్లు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందని చెప్పినారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ పాది శ్రీనివాస్. ఆంధ్ర సెటిలర్స్ బతకడానికి వచ్చారంటూ అవమానించేలా మాట్లాడారని తెలిపారు. ఆంధ్ర వాళ్ళ ఓట్లు, సీట్లు, నోట్లు బీఆర్ఎస్ కు కావాలని, ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్లే బీఆర్ఎస్ పరువు కాపాడారని తెలిపారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఆంధ్ర సెటిలర్స్ బ్రతకడానికి వచ్చిందని చెప్పని అవమాన పరిచయలా మాట్లాడాన్ని చూస్తుంటే తెలంగాణ పదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వీళ్ళకు ఒకటే మీ సూటికి అడుగుతున్నాం. ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆ సెటిలర్లు అంటున్న మీరు ఆంధ్ర వాళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆఖరికి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు మీకు కావాలి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత దానం నాగేందర్. మాజీ మంత్రి హరీష్ రావు సీజనల్ రాజకీయ నేత అని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పీఏసీ చైర్మన్ పదవిపై వివాదం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది పగటి కల అన్నారు దానం నాగేందర్. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు, అప్పుడు మీరు ఏ హోదాలో ఇచ్చారు? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభిచారం అవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్డ్ పాలిటిషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని పబ్బం గడుపుకునే వారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. కేసీఆర్ ఓట్ల కోసం ఆంధ్ర వాళ్లను వాడుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్నారు. బీఆర్ఎస్ రాజకీయ సంక్షోభంలో ఉందన్నారు. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుతుంటే మరోవైపు కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు అద్దంకి. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందిగ్ధత, రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు హరీష్, కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు ఎట్లా స్పందించాలనో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు అరికపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ చేశారు మహిళా నేతలు.